నల్గొండ కేంద్రంలో గల వెంకటేశ్వర కాలనీ దగ్గర శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలకు చుట్టూ స్టీల్ గ్రిల్ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి గ్రిల్ దాదాపు 60,000 రూపాయలతో దాత రేగట్టె లింగస్వామి చేపించారు. నల్గొండ కేంద్రంలో గల వెంకటేశ్వర కాలనీ దగ్గర శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలకు చుట్టూ స్టీల్ గ్రిల్ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి గ్రిల్ దాదాపు 60,000 రూపాయలతో దాత రేగట్టె లింగస్వామి చేపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు, కాలనీ పెద్దలు, భక్తులు ఈ ఆలయానికి రక్షణ కవచంలా స్టీల్ రైలింగ్ చేయించినందుకు లింగస్వామిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రేగట్టె లింగస్వామి మాట్లాడుతూ, దేవాలయానికి చుట్టూ రైలింగ్ లేకపోవడం వల్ల భక్తులు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా రాత్రి వేళలో మూగ జీవాలు కూడా దేవాలయ ప్రాంగణంలో నిద్రించడం జరుగుతుంది. భక్తుల మనోభావాల మేరకు చుట్టూ స్టీల్ రైలింగ్ చేయించడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, భవిష్యత్తులో గుడి అభివృద్ధి కోసం నల్గొండ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మరియు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్న సహకారంతో, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్న సహకారంతో దేవాలయ అభివృద్ధిలో నూతనంగా నిర్మిస్తున్న పంచముఖ హనుమాన్ విగ్రహానికి విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకతీయ నగర్, వీటీ కాలనీ, ఓల్డ్ వీటీ కాలనీ, తిరుమల నగర్, న్యూ తిరుమల నగర్, సూర్యానగర్, తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా కాలనీ పెద్దలు, భక్తులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. లింగస్వామి గౌరవనమస్య ఆండాలనమస్య వర్షానమస్య వర్షిప్రామస్య తపస్వీనామస్య సహ కుటుంబస్య వినాయకస్వామి గంధద్వారాంధ్రాదిశ నిత్యపుష్టాంగరేషు ఈశ్వరేం పుత్రాంతాంధ్రపేష్య శ్రీమంతాంతారేయమి ఆంజనేయామి ఆంజనేయాయ మహాదేవాయ మహా ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. భాగం దేవేభ్యో వితదాచార్యమాస్తే దీర్ఘమాయు చంద్రాభాం లక్ష్మీనారాయణ సూర్యాభాం శ్రీయమేశ్వరే సమవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి శ్రీ క్షేత్రపాలక లక్ష్మీ గణపతి సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవతాస్తు యజమానస్య కుటుంబే సంపూర్ణ ఆరోగ్యత సిద్ధిరస్తు. ఈరోజు నల్గొండ పట్టణం, నల్గొండ మున్సిపాలిటీ, హైదరాబాద్ రోడ్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, ఈ ప్రాంత క్షేత్రపాలకుడు అయినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ కమిటీ పెద్దలు మరియు భక్తుల కోరిక మేరకు ఈరోజు దేవాలయానికి గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ గ్రిల్స్ లేకపోవడం వల్ల రాత్రి సమయాల్లో కానీ సెక్యూరిటీ లేక ఏమైతే మూగజీవాలు తెలవక ఇక్కడ పైకి రావడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు కూడా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా చుట్టూ గ్రిల్స్ లేకపోవడం వల్ల చాలామంది చిన్నపిల్లలు తీసుకొని వచ్చినప్పుడు ఇబ్బంది పడడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిటీ పెద్దలు అడగగానే ఈరోజు ఈ రైలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు ఒక ప్రత్యేక విశ్వాసం. ఇక్కడ ఏదైనా మనం కొలుచుకున్నట్లయితే తప్పకుండా కోరిక నెరవేరుతుందన్న విశ్వాసంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఇప్పుడు కమిటీ కాలనీ పెద్దలందరూ కూడా
కమిటీ వారు కూడా పైన ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాటు కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో ఎప్పుడు కూడా నా ముందంజలో ఉంటానని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు నల్గొండ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు కానీ, గుమ్మల మోహన్ రెడ్డి గారు కానీ వారి దృష్టికి తీసుకుపోయి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధిలో విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తామని, ఈ భక్తుల మనోభావాలను ఎప్పుడు కూడా కాపాడే విధంగా ముందుంటానని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ పెద్దలకు, కమిటీ పెద్దలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ క్షేత్రపాలకుడైన పంచముఖ ఆంజనేయ స్వామి ఐరవ రోడ్డు ఉన్న స్వామికి ఈరోజు లింగస్వామి గౌడ్ గారు దీనికి రక్షణ కవచంగా ఈ గ్రిల్స్ ఏర్పాటు చేయడమైంది. దీనికి అడిగిన వెంటనే అడిగిన తడవుగా ఇమ్మీడియట్గా 2 రోజుల్లో ఈ గ్రిల్ తయారు చేసి చేయించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞాభివందనాలు తెలుపుతున్నాం. అలాగే మేము 18 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామిని ఈ దేవాలయం పైన భాగంలో నిర్మిస్తూ ఉన్నాం. అయితే దానికి కూడా అందరూ మన కాలనీ వాళ్ళు, అన్ని చుట్టుపక్కల తిరుమల నగర్ కానీ, ఓల్డ్ వీటి కాలనీ కానీ, న్యూ వీటి కాలనీ కానీ, లక్ష్మీ నగర్ కాలనీ, బాలాజీ కాలనీ వాళ్ళు అందరూ కూడా దాన్ని సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞాభివందనాలు చెప్తా ఉన్నాం.